కన్న తండ్రి ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక ముఖ్యమైన పాత్ర, కీలకమైన పాత్ర పోషిస్తాడు. మనము ఏ స్థానానికి వెళ్ళినా, గొప్పగా ఒక కలెక్టర్ అయినా, పోలీస్ అయినా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, లాయర్ అయినా, ఆఖరికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయినప్పటికీ కూడా, ఆఖరికి ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క లైఫ్లో వాళ్ళ కన్న తండ్రి ఖచ్చితంగా కీలకమైన పాత్ర పోషిస్తాడు. మనము తెర ముందు కనిపిస్తే తెర వెనకాల ఉండి మనల్ని ఆడిస్తుంది, పాడిస్తుంది, మనకు ఒక సపోర్ట్గా, గొప్ప పిల్లర్గా ఉన్నది కూడా ఖచ్చితంగా కన్న తండ్రి మాత్రమే. కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా కన్న తల్లికి గొప్ప స్థానం ఇస్తూ ఉంటారు, గొప్పగా పొగుడుతూ ఉంటారు, గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. ఖచ్చితంగా తల్లికి మించిన దైవం ఇంకా ఎవరు కూడా లేరు. కానీ కన్న తండ్రిని మాత్రం ఎందుకు వెనకాలే వదిలేస్తూ ఉంటారు, కన్న తండ్రిని మాత్రం ఎందుకు పట్టించుకోరు, కన్న తండ్రిని ఎందుకు సాదాసీదాగా వదిలేస్తున్నారు అంటూ త్రివిక్రంగా చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్కరి మనసుని కూడా బరువెక్కిస్తూ ఉన్నాయి. మనందరికీ తెలిసిందే, కన్న తల్లి నవమాసాలు మోసి కని మనల్ని పెంచుతూ ఉంటుంది. కానీ మనము పుట్టిన తర్వాత, ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మన యొక్క భారాన్ని జీవితాంతం కూడా మోసేవాడు ఒక కన్న తండ్రి. అండ్ తల్లి నవమాసాలు మోస్తుంది, రక్తాన్ని పంచుతుంది, పేగు తెంచుకొని, అంటే బాడీలో ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా విరిగిపోతే ఎంత పెయిన్ వస్తుంది, ఒక బిడ్డ పుట్టేటప్పుడు అంత పెయిన్ వస్తుందట. సో అంత పెయిన్ని భరించి కూడా తల్లి మనకు జన్మనిస్తుంది. సో ఆ తర్వాత తండ్రి జీవితాంతం కూడా మనకు పునర్జన్మనిస్తూనే ఉంటాడు. సో మనందరం కూడా చిన్నప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు మన కన్న తండ్రి మనకు ఒక గొప్ప హీరో అన్నమాట. మన తండ్రి కన్నా గొప్ప వ్యక్తి ఎవరు కూడా లేరు. ఈ విషయాన్ని త్రివిక్రమ్ గారు చెప్పారనమాట. సో ఆ ఒక్క వయసులో మనకు మన కన్న తండ్రి సూపర్ హీరో, అంతకుమించి ఇంకా ఎవరు కూడా గొప్ప కాదు అని ఒక ఫీలింగ్లో ఉంటాం. అదే ఒక 5 years వచ్చి స్కూల్కి వెళ్తున్న సమయంలో, అరే స్కూల్లో చాలామంది వాళ్ళ పిల్లల్ని కాళ్ళలో దింపుతూ ఉంటారు, బైక్ పైన దింపుతూ ఉంటారు, మరి మా నాన్న ఎందుకు ఈ విధంగా బైక్లో, కార్లో దింపట్లేదు, సో మా నాన్న అంత రిచ్ కాదేమో అని చెప్పేసి ఆ విధంగా మైండ్ చేంజ్ అవుతుంది. ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళి అదేవిధంగా మనము వేరే స్టూడెంట్స్ అందరూ కూడా రంగురంగుల కొత్త కొత్త బట్టలు, రోజుకో డ్రెస్ వేసుకొని వస్తుంటే, గొప్పగా షూస్ వేసుకొని వస్తుంటే వాళ్ళని చూసి, అరే మా నాన్న నాకెందుకు ఈ విధంగా రోజుకొక డ్రెస్ కొని ఇవ్వట్లేదు, రోజొక స్టైలిష్గా నేను ఎందుకు రెడీ అవ్వట్లేదు, సో మా నాన్న నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఈ విధంగా అప్పుడు ఇంకొకలాగా మైండ్ చేంజ్ అవుతుంది. ఆ తర్వాత మనకు పెళ్లి చేసిన తర్వాత, భార్య వచ్చిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, అప్పటి నుంచి మనకు మన కన్న తండ్రి ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని కష్టాలు పడి మనని ఈ స్థాయికి తీసుకొచ్చాడు, అప్పుడు మనకు తెలుస్తూ వస్తుంది. అప్పటి నుంచి నిజమైన తండ్రి బాధ ఏంటో అర్థమవుతుంది అనేది త్రివిక్రమ్ గారు చెప్పుకొచ్చారనమాట. సో మరి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు అర్ధరాత్రి లేచి ఏడుస్తే వాళ్ళని ఏ విధంగా ఓదార్చాలి, వాళ్ళకు అర్ధరాత్రి అపరాత్రి అనక ఫీవర్ వస్తే హాస్పిటల్కి అప్పుడే పరిగెత్తడం కానీ, అండ్ డబ్బులు పెట్టి అంటే వాళ్ళ యొక్క హెల్త్ని చూసుకోవడం కావచ్చు, డబ్బులు పెట్టి చదివించడం కావచ్చు, డ్రెస్సులు కొనివ్వడం కానీ, పుస్తకాలు కొనివ్వడం కానీ, ఇవన్నీ కూడా చూసినప్పుడు, అరే మా నాన్న కూడా చిన్నప్పటి నుంచి నాకు ఇవన్నీ కూడా చేశాడు కదా, మరి నేనెందుకు ఒక స్థాయి వచ్చిన తర్వాత మా నాన్న తక్కువగా చూశాను, మా నాన్న గొప్పవాడు కాదు అని చెప్పేసి నేనెందుకు అనుకున్నాను, మా నాన్న రిచ్ కాదు, నన్ను సరిగ్గా చూసుకోలేదు, మా నాన్న అంటే ఇష్టం లేదని నేనెందుకు అనుకున్నాను అని చెప్పేసి అప్పుడు ఒక ఆలోచన మొదలవుతుంది. ఆఖరికి నువ్వు ఒక వృద్ధుడు అయిపోయి ఇంట్లో ఉండి అండ్ నీ పిల్లల యొక్క సంతోషాన్ని చూస్తూ నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, అప్పుడు అరే నాకన్నా తండ్రి కూడా నన్ను ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇదే విధంగా చూసి హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడే అని చెప్పేసి అప్పుడు నీకు నీ నిజమైన కన్న తండ్రి యొక్క బాధ్యతలు ఏంటి, నిజమైన కన్న తండ్రి యొక్క ప్రేమ ఏంటో అప్పుడు అర్థమవుతుంది అనే ఒక విషయాన్ని త్రివిక్రమ్ గారు చెప్పారనమాట. సో ఈ మాటలు విన్న తర్వాత ప్రతి ఒక్క యువకుల్ని కావచ్చు, యువతుల్ని కావచ్చు, వారి యొక్క ఆలోచన విధానం అనేది అంటే ఆలోచిస్తూ ఉన్నారు. ఒక ఆలోచన పడింది, అరే మా నాన్నల్ని మేము ఎందుకు ఈ విధంగా కించపరుస్తూ మాట్లాడాలి, ఎందుకు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడాలి, ఎందుకు వాళ్ళని వేరే వాళ్ళతోని పోల్చాలి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క కన్న తండ్రి కూడా వాళ్ళ యొక్క లైఫ్లో గొప్ప వ్యక్తే. కాకపోతే బయటి ఆనందాలని కానీ ఇతరులతోని పోల్చినప్పుడు అప్పుడు మనకు కొంచెం అనేది ఈ విధంగా ఫీలింగ్ కలగడం, అప్పుడు ఆ బాధలో కోపంలో అనేస్తూ ఉంటారు. కానీ ఎప్పటికైనా కూడా కన్న తల్లిదండ్రుల యొక్క బాధ కావచ్చు, ఇష్టం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా తెలిసి వస్తుంది, అప్పుడు అర్థం చేసుకుంటారు అంటూ త్రివిక్రమ్ గారు చెప్పినటువంటి ఆ మాటలు విన్న తర్వాత ప్రతి ఒక్కరి గుండె కూడా బరువెక్కుతోంది. అయితే ఫాదర్స్ డే సందర్భంగా త్రివిక్రమ్ గారు ఈ విధంగా మాట్లాడడం జరిగింది.